शान्तराय तिमिरोपशान्तये शान्तपावनमचिन्त्य वैभवं तं नरं वपुषि कुञ्जरं मुखे मन्महे किमपि तुन्दिलं महः शरणं करवाणि शर्मदं ते चरणं वाणि चराचरोपजीव्यं करुणामसृणैः कटाक्षपातैः कुरु माम् अम्ब कृतार्थसार्थवाहं शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियात् विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्ष शस्तहस्तपुटी कामाक्षि पक्ष्मलाक्षी कलितविपञ्ची विभासि वैरिञ्ची वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ गुरवे सर्वलोकानां भिषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः नारायणसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः विश्वेशं माधवं डुण्डिं दण्डपाणिं च भैरवं वन्दे काशीं गुहां गङ्गां भवानीं मणिकर्णिकां कुण्डलीकृतनागेन्द्रं खण्डेन्दुकृतशेखरं पिण्डीकृतमहाविघ्नं डुण्डिराजं नमाम्यहम् देवराजसेव्यमानपावनाङ्घ्रिपङ्कजं व्याळयज्ञसूत्रमिन्दुशेखरं कृपाकरं नारदादियोगिबृन्दवन्दितं दिगम्बरं काशिकापुराधिनाथ कालभैरवं भजे काशिकापुराधिनाथ कालभैरवं भजे देवी सुरेश्वरि भगवति गंगे त्रिभुवनतारिणि तरलतरंगे शंकरमौళి విహారిణి విమలే మమ మతిర. ఇంతకన్నాగా యోగలీల అందులో ఉన్నది. ఇక్కడ సంయమిత్వం అన్న మాట ఉన్నది. ఇక్కడ అంటే బయట లోపల దుఃఖం పోవాలంటే దానికి ఉండవలసింది ఏమిటి? నిగ్రహం. నిగ్రహం అనేది నువ్వు చూపించావు. విషాన్ని కంఠంలో దాచుకుంటూ ఈ రెండు దెబ్బ తినకుండా ఎలా ఉండాలో చూపించావు. అదే సంయమిత్వం. అలాంటి సంయమ శక్తిగాని నువ్వు ప్రసాదిస్తే ఈ దుఃఖాన్ని నేను నిగ్రహించుకోగలను స్వామి అంటూ స్వామి చూపించిన సంయమ లీలని ఇందులో భావిస్తూ ఇటు కారుణ్యము నీదే కాఠిన్యము నీదే రెండూ నీలో కనబడుతుంటాయి స్వామి అంటూ అసలు నేను ఎలా భావించాలి? పరమ కరుణాస్వరూపుడు అనాలా, లేకపోతే భయంకరమైన క్రోధస్వరూపుడు అనాలా? ఏమిటో నిర్ణయించలేకపోతున్నాను. లోకాన్ని ప్రళయకాలంలో మొత్తం భస్మీపటలం చేసి నిలబడతావు. నువ్వు అత్యంత క్రోధ రూపంతో కనబడుతుంటావు. అలాంటి నువ్వే అయ్యో లోకం బాధపడుతుంది అని చెప్పి విషయాన్ని గ్రహిస్తావు. ఏమనుకోవాలి నిన్ను? ఈ ప్రళయం కలిగించేప్పుడు ఎలా చేస్తాడు? భయం వేస్తుంది. రుద్రుడు, ప్రళయ రుద్రుడు అంటూ ఉంటాం, కాలాగ్ని రుద్రుడు అంటాం. అంటే కాఠిన్యం అనిపించింది కదా. పోనీ కఠినుడివే తీర్మానించేద్దాము అంటే అయ్యో లోకం తగలబడిపోతోంది నుంచి విషయాన్ని గ్రహించావు. ఏమని తెలిచేది స్వామి నిన్ను? కల్లోలమ్మగు లోకమెల్ల దయతో కాపాడు దేవుండవు, ఉల్లోలోజ్వల భీషణార్భటిని ప్రజ్యోతించు రుద్రుండవు, ఎల్లల్ తేలని తత్వమీశరణి నిన్నేరీతి నూహింతు ప్రోత్ఫుల్ల జ్ఞానమసంగవే వినతబంధు నీలకంఠేశ్వర. ప్రోత్ఫుల్ల జ్ఞానము, బాగా వికసించిన జ్ఞానాన్ని ప్రసాదించవయ్యా అంటే స్వామి ద్వంద్వములుగా కనబడుతున్నప్పటికీ ద్వంద్వాతీతుడు అనేటువంటి భావం ఇక్కడ కనబడుతుంది. అదేవిధంగా నా గొంతు బాధపడిన ప్రతిసారి శివ అంటూ ఉంటుంది. నువ్వు బదులు పలకట్లేదు స్వామి. ఎందువల్ల? నా గొంతు అరవడానికి కారణం ఏంటంటే ఒక తాడు పెట్టి గొంతుకు పట్టేస్తే బాధ, అలాగే నాకు ఒక తాడు కంఠానికి పట్టు లాగుతుంది.
అటువంటిప్పుడు మాట రాదు. అయినా నేనేదో గొంతు పెగల్చుకొని శివా అని అరుస్తున్నాను. కానీ నువ్వెందుకు అయ్యో బదులు పలకట్లేదు? కంఠంలో విషం ఉండడం వల్ల మాట్లాడలేకపోతున్నావు స్వామి అంటూ ప్రార్థిస్తూ స్వామి బదులు పలకాలనేటువంటి భావంతో నన్ను కట్టిన తాడేమిటి? ఘటనల్ పేనిన కాలపాశము. ఈ కాలంలో అనేక సంఘటనలు జరుగుతుంటాయి. ఇవన్నీ ఒక్కొక్క తాడుగా చేసి కడితే పెద్ద తాడు అవుతుంది. అలా ఘటనల్ పేనిన కాలపాసమిది నన్ కట్టెన్ మహాతీవ్రమై దిటవున్ గోల్పడి కంఠమెత్తి తినయా దీనుండనయ్యా హరా ఎటు వీక్షింతువు మారుబల్కవిది ఏమీ సామి నీ గొంతులో కటు హాలాహల భారమున్నదని ఏగా నీలకంఠేశ్వర. అంటే బదులు పలకపోయేటప్పటికల్లా ఈ గొంతులో విషయం ఇప్పుడు మాట్లాడనివ్వట్లేదా అని ఆయన అంటూ, దాని తర్వాత అసలు ఎన్నో విషయాలు ఉన్నాయి మా జీవితంలో, అవి తొలగించు. ఇందులో మోహం ఒక విషయం చెప్పాం, మరికొన్ని విషయములు. విశ్వాసమ్మును ముంచు సంశయ విషంబే. స్వామిపై విశ్వాసం ఉంటుంది, అదే సమయంలో డౌటు ఉంటుంది, కలడో లేడో. కనుక సంశయం అనే విషయం విశ్వాసాన్ని ముంచేస్తుంది. అలాగే జ్ఞానమున్ముంచునో విశ్వాధీశ ఉపాధిబద్ధమగుచున్ పెంపొంతు కించిజ్ఞతల్. ఇందులో అనేక పద్యములు యందు విచారణ మార్గమైన తత్వ పద్ధతి కనబడుతుంటుంది. ఉపాధిబద్ధముగా పెంపొందు కించిజ్ఞతల్. లోపల నిజానికి మనకు భగవంతుడు ప్రజ్ఞానం బ్రహ్మ రూపంలో జ్ఞానస్వరూపుడు ఉన్నాడు. కానీ అది తెలియని ఒక అజ్ఞానం విషంలా ముంచేస్తుంది. ఏమిటా అజ్ఞానం అంటే ఉపాధిబద్ధమగుచున్ పెంపొందు. ఉపాధి తాదాత్మ్యము అనేది ఒకటి ఉంది. అంటే ఏ శరీరం పొందితే ఆ శరీరం నేను అనుకోవడం, దానికి సంబంధించిన అల్పత్వం. కనుక అల్పుణ్ణి, పుట్టి చచ్చిపోయేవాడిని అని ఉపాధికి ఉన్నటువంటి లోపములని నా మీద ఆరోపించుకుంటున్నాను. అంటే నిజానికి ప్రజ్ఞాన స్వరూపముగా లోపల ఉన్న అహం రూపమైన బ్రహ్మం అయినప్పటికీ కూడాను ఉపాధి తాదాత్మ్యం వల్ల అజ్ఞానం వచ్చేసింది. కనుక శ్రద్ధని సందేహం విషంలా మింగేస్తోంది. జ్ఞానాన్ని ఈ ఉపాధి తాదాత్మ్యం వల్ల దేహాత్మ భ్రాంతి వల్ల ఏర్పడినటువంటి మోహం విషంలా మింగేస్తుంది. దీనితో నిరంతరం కూడా ఆశ్వాసం అంటే ఒక కుదురు ఊపిరి పీల్చుకోవడం అనేది కూడా లేకుండా ఆయాసం పెరుగుతుంది. కనుక ఇది తొలగించవయ్యా. అప్పుడు విషయాన్ని ఎలా నిగ్రహించేవో ఇప్పుడు వీటిని అలా నిగ్రహించాలి. ఈ సందేహాన్ని నువ్వే తొలగించాలి. అదేవిధంగా జ్ఞానాన్ని ముంచేటువంటి దేహాత్మ భ్రాంతిని నువ్వు తొలగించాలి. కనుక అప్పుడు ఏదో ఒక విషయం నీకు బోల్డ్ విషయాలు నిగ్రహించవలసిన పని ఇప్పుడు పట్టింది. విశ్వాసమ్మును ముంచు సంశయ విషంబే జ్ఞానమున్ ముంచునో విశ్వాధీశ ఉపాధిబద్ధమగుచున్ పెంపొందు కించిజ్ఞతల్ ఆశ్వాసం మెడరాని లంపటములం దాయాసమై మున్గెనో విశ్వారాజ్య వివేక బుద్ధి. మొత్తానికి ఆయాసాల్లో పడి వివేక బుద్ధి మునిగిపోతుంది. గతి నీవే నీలకంఠేశ్వర అని జీవుని వేదన తెలియజేసే పద్యాల్లో ఇదొకటి. పైగా ఏదో మంచి పని చేద్దామని క్షీరసాగర మదనం చేస్తే ముందు కొంచెం వచ్చింది విషం, అది అలా 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 పెరిగిపోయి మొత్తం వ్యాపించిపోయింది. అలాగే నేను కూడా ఆధ్యాత్మిక సాధన చేయాలని ప్రయత్నిస్తూ ఉంటే ఈ లోక సాంగత్యం వల్ల కొంచెం ఏదో చిన్న సంశయం అనేది పుడుతూ ఉంటుంది ప్రతివాడికి. ఈ సంశయం పుట్టింది ఊరుకోకుండా క్రమక్రమంగా పెరిగిపోతుంది. దానితో తర్వాత సాధనలో ముందుకు వెళ్ళనివ్వకుండా అడ్డుకుంటూ ఉంటాయి. ఎలాగైతే ముందు వచ్చిన విషయం వాడిని తర్వాత దానికి వెళ్ళనివ్వలేదో అలా అడ్డుకుంటాయి. దయ చూపించి విషయం నువ్వు తీసేయడం వల్ల వాడు ముందుకెళ్ళగలిగారు. అలాగే నా సాధన అనే మథనం కొనసాగడానికి ముందు పుట్టే సంశయము, సంశయ విపర్యయాది దోషములు అంటారు దీన్నే వేదాంత శాస్త్రంలో. సందేహము, ఒకదాన్నొకటి అనుకోవడము, ఇలాంటివి వస్తూ ఉంటాయి సాధనలో. అవి తొలగించవయ్యా నువ్వు. ఎలాగైతే విషయాన్ని తొలగించి తర్వాత వాటికి అవకాశం ఇచ్చేవో నా సాధన సక్రమంగా కొనసాగనివ్వకుండా అడ్డుకుంటున్నటువంటి ఈ విషమును తొలగించమని నేను పూజించడి నాదు సాధనలలోనే వింతయౌ సంధియంబను దోషమ్మది పుట్టి విస్తరిలగా నంతంతలో నంతగా కొసలో నా జతనమ్ములాగి మదిలో కోలాహలమ్మయ్యే చిద్ఘన దీనిన్ వెస నిగ్రహించుకొను మింకన్ నీలకంఠేశ్వర అని చెప్తూ స్వామిని ఒకసారి భావన చేస్తున్నప్పుడు నీలకంఠేశ్వర స్వామిని భావన చేస్తుంటే నవగ్రహాలు స్వామిలోనే కనబడ్డాయి. కానీ గ్రహబాధలు తొలగించమని వారిని వీరిని వేడుకునే కంటే శివమూర్తిని ఒక్కసారి ధ్యానిస్తే అన్ని గ్రహబాధలు పోగొడతారు. అయితే ఈ పద్యం రాసిన తర్వాత కొంతమంది దీన్ని చదువుకుని ఇది చదివి కొన్ని గ్రహబాధలు పోగొట్టుకోగలిగామని చెప్పినప్పుడు చాలా ఆనందం కలిగింది. అలాంటి ఒక పద్యం ఇది. పరగెన్ నేత్రములర్కచంద్రులుగా రెప్పల్ రాహుకేత్వాకృతులు వరపాలమ్మున మంగళుండు మది సద్భావంబు సౌమ్యుండు శ్రీ గురుడే చిన్మయముద్ర విశ్వరచనా కోశమ్య కావ్యుండునవు
స్థిరమయి కంఠము తేజరిల్లు గ్రహమూర్తి నీలకంఠేశ్వర. మొత్తం నవగ్రహాల స్వరూపంగా శివుడిని చూపించడం జరుగుతుంది. సూర్యచంద్రుడు ఆయనకి నేత్రములు కనుక పరగన్ నేత్రములు అర్కచంద్రులుగా. అయితే సూర్యచంద్రుని కప్పేసే వాళ్ళు ఇద్దరు ఉన్నారు, రాహుకేతువు. అవేంటంటే రెప్పల్ రాహుకేత్వాకృతుల్. ఆ రెప్పలే రాహుకేతువుల్లా ప్రకాశిస్తున్నాయి. వరపాలమ్మున మంగళుండు. పాలంలో ఎర్రగా ఉంటుంది కదా పాలనేత్రం, అదొకటి. శివుడు తపస్సు చేస్తుంటే ఆ పాలనేత్రం నుంచి పాలన నుంచి క్రింద పడి మంగళగ్రహం ఏర్పడింది. పాలన నుంచి ఒక నీటి చుక్క కింద పడి స్వేద బిందువు మంగళగ్రహం ఏర్పడింది అని పురాణ కథ చెప్తోంది. అందుకే వరపాలమ్మున మంగళుండు. మది సద్భావంబు సౌమ్యుండు. సౌమ్యుడు అంటే బుధుడు అని అర్థం. చంద్రమా మనసో జాత. మనస్సు చంద్రుడైతే మనస్సులో పుట్టిన భావం ఏమనాలి? చంద్రపుత్రుడైన బుధుడవుతాడు. అందుకే మది సద్భావంబు సౌమ్యుండు. శ్రీ గురుడే చిన్మయ ముద్ర. ఆ గురుత్వం ఎక్కడ కనబడుతుందంటే చిన్ముద్ర పట్టుకున్నాడు కదా, ఆ చిన్ముద్రలో గురువు కనబడుతున్నాడు. ఇక కావ్య కవి అని శుక్రాచార్యులకు పేరు. విశ్వరచనా కోశమ్మె కావ్యుండు నవ్వు. ఈ విశ్వం అనే కావ్యాన్ని నువ్వు సృజించావు, రచనని, అందులో నీ కావ్యత్వం కనబడుతున్నది. ఇక శని చివరిది ఎక్కడున్నా అంటే స్థిరమై కంఠము తేజరిల్లు. శని నీలంగా ఉంటాడట, అక్కడ కనబడుతుంది. స్థిరమై కంఠము తేజరిల్లు గ్రహమూర్తి నీలకంఠేశ్వర. పరగెన్ నేత్రములు అర్కచంద్రులుగా రెప్పల్ రాహుకేత్వాకృతుల్ వరపాలమ్మున మంగళుండు మది సద్భావంబు సౌమ్యుండు శ్రీ గురుడే చిన్మయ ముద్ర విశ్వరచనా కోశమ్య కవ్యుండు నవ్వు స్థిరమై కంఠము తేజరిల్లు గ్రహమూర్తి నీలకంఠేశ్వర. ఇక శివుడు తెల్లగా ఉంటాడన్నారు కానీ అనేక రంగులు ఆయనలో చూస్తూ అనేక వన్యలతో ఉన్న శివుని తర్వాత పద్యంలో భావిస్తున్నాం. వామార్ధంబున లే పసిండి తళుకుల్ భాషించే దేవీద్యుతులు. తెల్లనివాడు శివుడు కానీ సగభాగం అమ్మవారు కనుక బంగారు కాంతులతో మెరిసిపోతున్నాడు ఒకవైపు. శ్రీ మహాత్మ్యనిధి నీ జటాచ్చటలవే చెన్నొందె కెంజాయలై. పైగా ఆ కెంపు జడలు ఉన్నాయి కనుక అటు కనబడుతూ ఉంటే వర్ణం ఏం కనబడుతుంది? కెంపు కాంతులు జడల్లో కనబడుతున్నది. సోమా నీ గళమందు నీలరుచలే శోభిల్లే నీ మేనిలో శ్రీమంతంబగు సర్వకాంతులలరారెన్ నీలకంఠేశ్వర. అన్ని వర్ణములు ప్రకటిస్తున్నాడు, ఆయనకు మాత్రం ఏ వర్ణము లేదు. ఎందుకంటే శుద్ధస్ఫటిక శంకాసుడు కదా. శుద్ధస్ఫటిక శంకాసుడైన ఆయన శరీరంలో ఇన్ని వర్ణములు కనబడుతున్నాయంటే అన్ని రంగులకి తాను ఆధారమవుతూ ఏ రంగు లేనటువంటి నీకు నమస్కారమయ్యా అని చెప్తూ, అసలు నెత్తి మీద చూస్తే చంద్రుడా, కంఠంలో చూస్తే విషమా. చంద్రుడికో పేరుంది అమృతాంశువు అని. అంటే అది కిరణాల్లో అమృతం ఉంటుందట. కిరణాల్లో అమృతం ఉన్నవాడు నెత్తి మీద ఉన్నాడు అంటే శిరస్సు మీద అమృతం ఉంది, కంఠంలో విషం ఉంది. అమృతాన్ని విషాన్ని ఒకే దగ్గర పెట్టి చక్కగా చూడడం నీకే చేతనయ్యిందయ్యా. చూడన్ సృష్టికి సూచకం. అంతేగా సృష్టి స్థితి లయలు మూడు నీ శరీరంలో కనబడుతున్నాయి. ఎక్కడెక్కడ ఏం కనబడుతున్నాయో చెప్తున్నాడు మరొక భావంతో. చూడన్ సృష్టికి సూచకంబు అమృతాంశులు చిందు సోముండు. ఎందుకంటే చంద్రుడి వల్లనే సస్యాదులు వస్తాయి, సస్యాల నుంచి జీవుడు వస్తాడు అని మనకి ఉపనిషత్తు క్రమం చెప్తోంది. కనుక అమృతము వల్లే సృష్టి ఏర్పడుతుంది. కానీ అమృతాంశులు అనేవి చిందుతూ పైన కనబడుతున్న సృష్టికారకుడైన చంద్రుడు కనబడుతున్నాడు. నీ చూడంబందు వెలింగే సోముండు కంఠమున సంసోభిల్లు నీలమ్మునన్ చూడ స్థితి ప్రకారమును తోచన్. ఇది ఆలోచించవలసిన మరొక అంశం. సృష్టి స్థితిలో ఈ మూడు నీలోనే కనబడుతున్నాయి. అమృతాంశం సృష్టికి సంకేతమైతే స్థితికి సంకేతం నీలకంఠం. ఎలాగా అంటే అన్నీ నశించిపోతుంటే కాపాడి పట్టాడు కదా, కానీ స్థితి అంటే అన్నిటికీ కాపాడడం. ఆ కాపాడడం అనేది నీలకంఠంలో చూపించాను, దీంతో కాపాడేను, ఇలా నిగ్రహించి కాపాడేనని సూచిస్తున్నదేంటి? కంఠం. కనుక సృష్టి చంద్రుల్లో కనబడితే స్థితి కంఠంలో కనబడుతుంది. మరి లయం ఎక్కడ కనబడుతుందంటే పాలనేత్రం అదే క్రీడవు నీ ప్రళయంపు లీల తెలిపెన్ శ్రీనీలకంఠేశ్వర. దీన్ని బట్టి సృష్టి స్థితి లయలు మూడు నిర్వహించే ఈశ్వరుడు నువ్వు అని ఆ మూడింటితో చూపిస్తున్నావా స్వామి అని. చూడను సృష్టికి సూచకం అమృతాంశుల్ చిందు సోముండు నీ చూడంబందు వెలింగే కంఠమున సంశోభిల్లు నీలమ్మునన్ చూడ స్థితి ప్రకారమును తోచన్ పాలనేత్రం మిదే క్రీడవు నీ ప్రళయంపు లీల తెలిపెన్ శ్రీ నీలకంఠేశ్వర అని నమస్కరిస్తూ శివారాధన సరస్వతి ఆరాధన ఈ రెండూ కలిసి సాగుతూ ఉండడం ఎందుకు అంటే ఆ సరస్వతి అనుగ్రహం ఉంటే మంచి పలుకులు, మంచి భావాలు, మంచి రచన, తద్వారా శివారాధన అని భావిస్తూ ఆ సాహిత్య వ్యవసాయం చేస్తున్న తొలినాళ్ళల్లో
ఆ సరస్వతిని ఆరాధిస్తూ మంత్రశాస్త్రంలో ఎన్ని రకాల సరస్వతులు ఉన్నాయో వాటిని ఒక్కసారి స్మరించేటప్పుడు అన్ని సరస్వతులు శివుల్లోనే కనబడుతున్నాయి. ఎందుకంటే శివుడి సారస్వతమూర్తి కూడా శబ్దబ్రహ్మ కదా, అందుకే సమస్త సరస్వతీమూర్తులు కనబడుతున్నాయంటూ ఆ మంత్రశాస్త్రాధారంగా ఏ మూర్తి ఎక్కడ సరస్వతీమూర్తి శివుల్లో కనబడుతుందో భావిస్తూ వాసించన్ చిరునవ్వునన్ సిత సరస్వత్యంబ దేవా గళశ్రీ సంస్థానము నీలభారతిగా నీ శ్రీపాద మంజీరమే భాసించన్నవ కింకిణీ మహితమౌ వాగ్దేవి చింతామణుల్ నీ సౌశీల్య సుమంత్ర దీధితులు జ్ఞాని నీలకంఠేశ్వర. ఇందులో సరస్వతి మంత్రములు శుక్ల సరస్వతి, నీల సరస్వతి, కింకిణీ సరస్వతి, చింతామణి సరస్వతి అని ప్రధానంగా 4 సరస్వతి మూర్తులున్నాయి. అది శివుని యందు దర్శించడం అని ఇందులో కనబడుతున్నది. మొదటి శుక్ల సరస్వతి ఎక్కడుందంటే నీ చిరునవ్వులో కనబడుతుంది. వాసించన్ చిరునవ్వునన్ శిత సరస్వత్యంబ దేవా గళశ్రీ సంస్థానము నీలభారతి. నీల సరస్వతి, ఈ నీల సరస్వతి అనే తారాదేవి అనడం కూడా కనబడుతుంది. బౌద్ధ ఉపాసనలో కూడా ఇది కనబడుతుంది. నీల సరస్వతి అక్కడ కనిపిస్తోంది. ఇక కింకిణీ సరస్వతి ఎక్కడ కనబడుతుందంటే నీ శ్రీపాద మంజీరమే భాసించన్నవ కింకిణీ మహితమౌ వాగ్దేవి. ఎందుకంటే శివుని పాద మంజీరాలను ప్రత్యేకం చెప్పుకోవాలి. ఆయన పాదం మాత్రమే నాట్యం చేసే పాదం, కానీ నాట్యం చేసే పాదం కనుక ఆ మువ్వల్లో అద్భుతమైనటువంటి దివ్య నాదములు జ్ఞానములు ఉన్నాయి. అది కింకిణీ సరస్వతి అక్కడ కనబడుతుంది. ఏది చింతన చేస్తే అది ఇచ్చేటువంటి శక్తి నీ కృపలో నీ శరీరంలో ప్రత్యనుమున గోచరిస్తోంది కనుక చింతామణులు నీ సౌశీల్య సుమంత్ర దీధితులు. మంత్రములు మన చింతన చేసి ఇవ్వడానికే మంత్రములు. ఆ మాటకొస్తే శివుని 5 ముఖాలు సజ్జోజాతాది పంచవక్త్రముల నుంచే 5 ఆగమాలు వచ్చాయి. ఈ 5 ఆగమాల నుంచి అన్ని మంత్రములు ఏర్పడ్డాయి. కానీ సర్వమంత్రములు స్వామి నుంచి వచ్చే దీధితులు, ప్రకాశములు. ఎలా అంటే మణుల్లా ప్రకాశిస్తున్నాయి మంత్రములన్నీ. అందుకే చింతామణులు నీ సౌశీల్య సుమంత్ర దీధితులు జ్ఞాని నీలకంఠేశ్వర. ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఆకాశమే ఈశ్వరుడి శరీరము అని ఉపనిషత్ చెప్తోంది కదా. ఆకాశ శరీరం బ్రహ్మ అని ఉపనిషద్వాక్యం ఉంది. ఆకాశ శరీరము బ్రహ్మమని అని త్యాగేజీ కూడా కీర్తనలో తెలియజేశారు. ఖం బ్రహ్మ అని కూడా ఉపనిషత్ చెప్తోంది. ఆకాశమే పరబ్రహ్మము, పైగా ఆకాశం పరమేశ్వరుని శరీరంట. మనం చూస్తే సమస్త బ్రహ్మాండములు ఎక్కడున్నాయి? చూసేవి, చూడగలిగేవి, చూడలేనివి అన్నీ కూడా ఆయనలోనూ ఉన్నాయి. అంటే ఈశ్వరుడి శరీరం ఆకాశం అయితే అన్నీ ఆయనలో ఉన్నాయంటే అర్థం ఏంటి? విరాట్ రూపుడే ఆయన అని భావం. అంతేకాదు మనకు భూమికి కావలసినవన్నీ ఆకాశంలోంచి వస్తున్నాయి. గమనించండి ఇక్కడ. ఇప్పుడు అర్థమైందయ్యా, నీ శరీరం కూడా ఒక ఆకాశ శరీరమే. అందుకే నీ శరీరంలో మాకు అన్నీ కనబడుతున్నాయి. ఆకాశంలో ఉన్నటువంటివన్నీ నీ శరీరంలో కనబడుతున్నాయి. ఏవేవి కనబడుతున్నాయో చెప్తూ తాత, తాత అంటే తండ్రి, అంటే జగత్తుకి ప్రారంభమైన వాడు నువ్వు అని చెప్తూ తాత నీ తొలి రూపం ఆకాశముగా ధ్యానించు వ్యాప్తాకృతి. ఆకాశం ఎలా వ్యాపిస్తానో వ్యాపించిపోయాడు. అందుకే నీ తొలి రూపం ఆకాశముగా ధ్యానించు వ్యాప్తాకృతి త్రాత శబ్దతరంగ నర్తనల సద్గంగాంబుధారి. ఆకాశం గుణం శబ్దం, ఆ శబ్దం తరంగాలుగా వస్తుందట. అది నిన్ను చూస్తుంటే ఆ జటాజూటంలో గంగ తరంగాలుగా సుళ్ళు తిరుగుతుంటే శబ్దం అక్కడ వినబడుతుంది కనుక ఆకాశ శరీరుడమైన నీలో ఆ గంగా తరంగాలు శబ్దములుగా కనబడుతున్నాయి. శబ్ద తరంగ నర్తనల సద్గంగాంబుధారి మహాజ్యోతిర్మండల జాటజూట. ఆ జటాజూటను బంధించాడే మెరిసిపోతున్నాయి జడలన్నీ. అది చూస్తుంటే జ్యోతిర్మండలాన్నిటి బంధించినట్టు కనబడుతుంది. ఇనదృక్, ఇనదృక్ అంటే సూర్యదృష్టి. శుభ్రానలక్ష దురూహ తారుణ్య సుధాంశమౌళి. చూస్తూ ఉంటే సూర్యుడు, చంద్రుడు, అగ్ని 3 కనబడుతున్నాయి. సూర్యచంద్రులు ఎక్కడ ఉంటారండి? ఆకాశంలో ఉంటారు. శబ్ద తరంగాలతో గంగ అక్కడ కనబడుతుంది, ఆకాశం శబ్దం కనబడుతుంది. రెండవది జ్యోతిర్మండలం జటాజూటంగా బంధించి కనబడుతుంది. సూర్యచంద్రాగ్నులు నీలోనే ఉన్నాయి. ఇంకా తారుణ్య సుధాంశుమౌళి పైన చంద్రుడు మరొకటి, అది కూడా ఆకాశంలో విషయమేగా. నవ మేఘాకార దివ్యద్గళ, మేఘంలా నల్లని కంఠం కనబడుతుంది. ఇవి చూస్తూ ఉంటే ఆకాశ శరీరం బ్రహ్మ అనేది నువ్వు ధరించిన వాటి బట్టి పోల్చుకుంటున్నావు. ప్రీతిన్. అయితే ఆకాశాన్ని చూసి మానవుడు ఎలా ప్రార్థించాలంటే, నేను పార్థివుణ్ణి. పార్థివుడు అంటే భూమికి సంబంధించిన వాడిని, పార్థివుణ్ణి, మట్టిగాడిని నేను. నువ్వు ఆకాశ రూపానివి. ఆకాశం యొక్క లక్షణం పృథ్వీ యందు ఉన్నవాడిని కాపాడ్డాం. కానీ ఆకాశ శరీరుడివై నువ్వు
పార్థివ శరీరం దాల్చి నన్ను కాపాడాలి స్వామి అంటూ నమస్కరించు ప్రీతిన్ పార్థివు నన్ను బ్రోవవే కపాలి నీలకంఠేశ్వర. పైగా నవరసాలు శివుల్లో చూసేటువంటి పద్యం ఇది. ఈ పద్యం కూడా 6 పాదాలతో మరి 9 రసాలు చూపించాలి కదా. ఎక్కడెక్కడ ఏ రసం కనబడుతుందో శివుల్లో చూస్తూ గౌరీలోల విలాస దృక్కులను శృంగారంబు. అమ్మవారిపై ఆసక్తిగా చూస్తూ ఉంటావే, అప్పుడు ఆ చూపుల్లో మాకు శృంగార రసం కనబడుతుంది. ఆ గణపతిని చూసి నవ్వుతావు నువ్వు. అప్పుడు నీ మోవిపై హేరంబాదర హాసభాస, అప్పుడు నవ్వు కనబడుతుంది, దాన్ని చూస్తేనే నవ్వు. గణపతి సహస్రనామాల్లో శంభు కోపఘ్న, శంభు హాస్యభూహు అని 2 నామాలు ఉంటాయి. శివుణ్ణి నవ్విస్తాడు గణపతి. అంతేకాదు గణపతి హాస్యరసానికి అధిపతి అని ఆయన చూసి నవ్వినప్పుడు నీ పెదాల్లో హాస్యరసం కనబడుతుంది. నుదుటన్ వీక్షించు బీభత్సమే వీరం బద్ది త్రిశూలమందు జడలన్ వెల్గొందె గంగ అద్భుతంబు. అంత గంగని జడల్లో పెట్టాల కూర్చోడం ముందే అది అద్భుత రసం కనబడుతుంది. తోచి భయానకం నృకపాలాలంకృతిన్, కపాలమాల ధరించినప్పుడు భయానక రసం. రౌద్రమొప్పారెన్నీదు పినాకమందు. ఇప్పటికీ 7 రసాలు అయిపోయాం. 8వ రసం గళమున్ పాలించు కారుణ్యమే. ఆ కంఠంలో కనబడుతున్నది కారుణ్య రసం కనబడుతుంది. సర్వ జగత్తు కోసం విషాన్ని నిగ్రహించడం కంటే కారుణ్యం ఏమిటి? అది ఇన్ని రసాలు కనబడుతున్న నీ అసలు రసం చేరన్ శాంతపయోధి నిన్ను రసముల్ శ్రీ నీలకంఠేశ్వర. శాంతపయోధి అంటే శాంతాన్ని ఇందులో ఒకటిగా చూపించలేదు, ఇవన్నీ శాంతంలో పర్యవసిస్తున్నాయి, శాంతంలో లయమవుతున్నాయి. కనుకనే శాంతము రసాల్లో ఒకటిగా కాకుండా ఇవన్నీ లయించినటువంటి పూర్ణ బ్రహ్మస్థితి ఏదో అది శాంతము అంటూ చేరన్ శాంతపయోధి నిన్ను రసముల్ శ్రీ నీలకంఠేశ్వర. మరి నవరసాలు స్వామిలో చూసినప్పుడు నవరత్నాలు కూడా చూడాలి కదా. నవరత్నాలు శివుల్లోనే. కనుక ఏ రత్నం ధరిస్తే జ్యోతిషంలో మంచిదంటారే, ఈ శివరత్నం ధరిస్తే చాలా మంచిది. కనుక నవరత్నాలు ఆయనలో ఉన్నాయి. ఎలా ఉన్నాయో చూపిస్తూ తలపై జాబిలి మంచి ముత్తియము, నిద్దమ్మైన పాలమ్మునన్ చెలగున్ నేత్రమదే ప్రవాళము. ఆ పాలనేత్రం ప్రవాళకాంతులతో ఎర్రగా ప్రకాశిస్తుంది. బళ చెన్నౌ జటాజూటమై లలియవు కెంపుల గుంపు. అది కెంపుల కాంతితో ఉంది జటాజూటం అంతా, అది కెంపులు కనబడుతున్నాయి ఇక్కడ. గొంతుకను నీలం మద్ది, నీలరత్నం అక్కడ కనబడుతుంది. నీ శూలమే తళుకవు వజ్రపు వాడి. ఆ శూలము వజ్రపు వాడితుంది. ఈ వజ్రపు వాడి అంటే ఇంద్రుడి వజ్రాయుధం కాదండి. మహద్భయం వజ్రముజ్యతం అని వేదంలో మంత్రం ఉంది. ఈశ్వరుడు పట్టింది వజ్రాయుధం పట్టేట. అది ప్రపంచాన్ని శాసించే వజ్రాయుధం అది. ఇక్కడ అది శాసన దండం. అది ఆయన శూలంలో ఆ పదునులో కనబడుతుంది. అందుకే తళుకు నీ శూలమే తళుకు వజ్రపు వాడి, అర్ధతనువున్ తారుణ్య చిజ్యోతి ఆ మలరా కూతురు పుష్యరాగమగు. కనకపుష్యం రాగా ఆ శరీరంలో సగభాగంలో అమ్మవారు మెరుస్తున్నారు. ఇక ఎప్పుడు ఆ బిళవదళాలు వేసుకుంటావుగా, సమ్మానించు బిల్వమ్ములే పలు పచ్చల్ భవదీయ వాహనమదే భ్రాజిల్లు గోమేధికంబు. అలరెన్ హాసమునందు వింతజగుచున్ వైఢూర్యకాంతుల్ శివ వెలయంగా నవరత్నమూర్తి విటు నీవే నీలకంఠేశ్వర అంటూ నవరత్నాల్ని దర్శించడం జరుగుతుంది. అలాగే మరొక భావం, నీలకంఠ అనగానే మేఘమును మరొక అర్థం ఉంది. నీలకంఠర, నీలకంఠ అంటే మేఘం, నీటిని ధరించినది కనుక. అలాగే నీలకంఠ శబ్దాన్ని ఇక్కడ మేఘం అనే రూపంతో చెప్తూ 3 పద్యాలు రచించడం జరిగింది. అయితే మేఘం పట్టాలంటే శ్రావణ సమయం కావాలి, అప్పుడు కానీ మేఘం రాదు. అలాగా నా భాగ్యమనే శ్రావణకాలం వచ్చినప్పుడు జ్ఞానభావం అనే మేఘం వస్తుంది. అప్పుడు నువ్వు నీలకంఠుడివై పురివిప్పి నాట్యం చేయవయ్యా అన్నాడు ఇక్కడ. శివుడు ఎప్పుడు మనలో ఆయన నాట్యం చూడగలము అంటే ముందు మనకు భాగ్యం రావాలి కదా. అదృష్టం లేనప్పుడు ఎంత గింజుకున్నా మనకి శివత్వం మనసుకు తగలదు. భాగ్యం రావాలి, సీజన్ రావాలంటారు కదా. ఇప్పుడు కూర్చొని వర్షం పడేటే పడదు, దాని సీజన్లో అది పడుతుంది. అలాగే భాగ్యం అనే సీజన్ వచ్చినప్పుడు జ్ఞానం అనే మబ్బు పడుతుంది. ఆ జ్ఞానం అనే మబ్బు కలిగినప్పుడు శివుడు యొక్క ఆ పురివిప్పు నాట్యం చేసే లీలను మనం దర్శించవచ్చు అని చెప్తూ చిద్భావాంబుధరంబు తోచినది నా చిత్తాభ్రవీథిన్ శివ మద్భాగ్యం విధి శ్రావణంపు సమయమ్మై శోభ చేకూర్చని త్వద్భాస్వచ్ఛుబలీల పింఛముల గుంపై యొప్ప నర్తింపుమా హృద్భావ్యాహర నాదు ధ్యానమున తండ్రి నీలకంఠేశ్వర. త్వద్భాస్వచ్ఛుబలీల శివుడు నాట్యం చేసినప్పుడు పింఛం విప్పుతట.
అంటే శివుడు మయూరమైతే లీల పింఛమవుతుంది. అది తెలుసుకోవాలి. లీలలన్నీ పింఛాల్లో ఉంటుంది. ఎందుకంటే పింఛాల్లో రకరకాల వన్నెలు కనబడతాయి. నెమలు ఒకే వన్నే, పింఛాలు అనేక వన్నెలు, అలాగే లీలలు అనేక రకాలుగా ఉంటాయి అని ఇందులో చెప్పడం జరుగుతుంది. అయితే ఆ పింఛం విప్పి నెమలి నాట్యం చేస్తుంటే శివుణ్ణి మయూరముగా భావించేటటువంటి ఒక పద్యం ఇక్కడ రచించడం జరిగింది. ఈ రచించినప్పుడు చాలా కాలం క్రితం రచించడం జరిగింది. తర్వాత కొంతకాలం తర్వాత పురాణంలో మయూర కల్పం గురించి చదివినప్పుడు ఆశ్చర్యం కలిగింది. ఎందుకంటే ఒక్కొక్కప్పుడు గ్రంథం చదవకుండానే భావాలు కలుగుతుంటాయి. అది ఈశ్వరానుగ్రహం. తర్వాత గ్రంథం కనబడినప్పుడు ఓ శాస్త్ర విరుద్ధమైన భావన రాలేదు కదా అని సంతోషం. అలా మయూర కల్పం గురించి చెప్పేటప్పుడు ఈశ్వరుడు మొదట మయూర రూపంతో ఈ జగత్తును సృజించినప్పుడు ఆ కల్పం పేరు మయూర కల్పం అని పేరు ఇక్కడ. సరే, మొత్తానికి తత్వదృష్టితో ఇప్పుడు శివుడిని భావన చేస్తూ నువ్వు విప్పిన పింఛమేమిటి? నెమల్లో పింఛం విప్పగానే అందరి దృష్టి దేని మీద ఉంటుందండి? పింఛం మీద ఉంటుంది, నెమల మీద కంటే. కానీ ఇంత పింఛం నెమలను ఆధారం చేసుకుంది. కనుకనే ఈ జగత్తు త్రిగుణాత్మకమైన మాయతో ఉన్నది. త్రిగుణాలు అంటే సత్వరజస్తమో గుణాలు. మూడింటికి 3 రంగులు ఉన్నాయి. ఆ 3 రంగుల్లో ఉన్న ప్రపోర్షన్స్ బట్టి షేడ్స్ వస్తాయి, అనేక వర్ణములు. కనుక రంగులన్నీ గుణాలనే తెలియజేస్తుంటాయి. కానీ త్రిగుణాత్మకమైన మాయ పింఛంలా విప్పి మాయాతీతుడవే నువ్వు నెమల్లా ఉన్నావయ్యా అని చెప్తూ మాయాబర్హ విలాస నర్తక రసోన్మత్తేశ కిమ్మీరిత ఛాయల్జూపెడి నీదు భంగిమలే విశ్వం మౌచు భాషించుటల్ జేయమ్మయి దర్శించి యోగమునలే దేబంధనం ఇంక సుశ్రేయమ్మౌ రసనిర్భర స్థితి యతోచన్ నీలకంఠేశ్వర. ఇది వ్యాఖ్యానించే కంటే భావించవలసినటువంటిది. విశ్వమంతా శివుని యొక్క నాట్యం అని దర్శించగలిగితే ప్రతి క్షణం రసానందంతో బ్రతకచ్చు. ఈ వాక్యం ఆలోచిస్తే చాలు. ఎందుకంటే నాట్యం బాగా చేస్తే మనం ఆనందిస్తూ చూస్తాం, అంతే కదా. మరి విశ్వమే శివనాట్యం అని శాస్త్రంలో వర్ణిస్తుంటే మనకు అందుకు ఆనందం ఉండట్లేదు. విశ్వాన్ని శివనాట్యంగా మనం చూడలేకపోతున్నాం. మాయాబర్హ విలాస నర్తక, మాయ అనే పింఛాన్ని విప్పి ఆయన వివిధ భంగిమలతో నాట్యం చేస్తున్నాడు. అప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ పింఛమంతా నెమలిది, ఈ మాయ అంతా ఈశ్వరుడిది. కొంతసేపటికి పింఛను రాల్చి వచ్చాయన, కానీ ఆయన మాత్రం రాలుడు, అలాగే ఉంటాడు. ఇలా తెలుసుకుని దర్శిస్తే ఈ జగత్తంతా ఆ నీలకంఠరుని యొక్క నాట్యలీలాన్ని దర్శించే భాగ్యం లభిస్తుంది. అలా చూడగలిగే శక్తిని ఇవయ్యా అంటూ మాయాబర్హ విలాస నర్తక రసోన్మత్తేశ కిమ్మీరిత ఛాయల్జూపెడి నీదు భంగిమలే విశ్వం మౌచు భాషించుటల్ జేయమ్మై దర్శించి యోగమున లేదేబంధనం ఇంకా సుశ్రేయమ్మౌ రసనిర్భర స్థితి యతోచన్ నీలకంఠేశ్వర. అంతేకాదు, ఒకసారి కుమారస్వామిని ఎత్తుకున్నాడు ఆయన, శివుడు ఎత్తుకుని కైలాసంలో పచాలు చేస్తున్నాడు. ఆయన భుజం ఎక్కాడు. ఎక్కి వాళ్ళ నాన్న భుజం తట్టి ఇప్పుడు కూడా నీలకంఠ వాహనం ఉండే అన్నాడు ఆయన. ఇక్కడ అంటే నెమలి వాహనం కదా అయింది, నెమలికి నీలకంఠం అని పేరు. ఇప్పుడు ఎక్కి నేను ఇప్పుడు కూడా నీలకంఠ వాహనం అంటే అబ్బో మా పిల్లాడు చమత్కారం అయ్యాడు కదా అని సంతోషించట. బాల్యక్రీడలలో గుహుండు నిన్ను అప్పాయంచు చేరంగా వాత్సల్యం బార భుజాలకెత్తుకొని ధౌతాద్రిని వినోదించి సారళ్యం బొప్పగా నీలకంఠముననే రాజిల్లినానంచు తారళ్యంబవు నగవొల్కి షణ్ముఖుడు ఔరా నీలకంఠేశ్వర. అంతేకాదు, అమ్మవారు ఆ నీలకంఠం ఒకసారి తడిమి నవ్విందిట. ఎందుకు నవ్వింది నాకు అర్థమైంది, కానీ ఎందుకు నవ్వింది చెప్పింది ఆవిడ. ఒకప్పుడు నన్ను మీరు నల్లపిల్ల అన్నారు. నల్లపిల్ల నల్లపిల్ల అంటే నాకు పౌరుషం వచ్చి తపస్సు చేసి తెల్లగా మారిపోయాను. ఏ నోటితో నన్ను నల్లపిల్ల అన్నారు, కానీ ఆ నోరు కాస్త ఆ కంఠం కాస్త నలిపెక్కింది కదా అందుకే. ఇక్కడ నా రూపమ్మును కాలవర్ణమనుచున్నవ్వంగా నే గౌరిగా తారుణ్యంబగు రూపమెత్తిత తపో దార్ఢ్యమ్మునన్నాడు మీ శ్రీరమ్యంబగు కుందవర్ణగళమే నమో నీలగ్రీవాయ శితకంఠాయ. అక్కడ వ్యాఖ్య రాస్తూ వేద భాష్యకారులు అన్నారు నీలకంఠుడు, కానీ విషం మిగక ముందు తెల్లని కంఠం వాడిగా, అందుకు శితకంఠాయ అన్నారు. చాలా చక్కగా చెప్పారు. మొత్తానికి నా రూపమ్మును కాలవర్ణమనుచున్నవ్వంగా నే గౌరిగా తారుణ్యంబగు రూపమెత్తితి తపో దార్ఢ్యమ్మునన్నాడు మీ శ్రీరమ్యంబగు కుందవర్ణగళమే చిత్రంబుగా నీలమై మారెన్ చూడుడటంచు నవ్వెను ఉమ సోమా నీలకంఠేశ్వర. నవ్వెనుమ సోమా నీలకంఠేశ్వర, సా ఉమ సోమ నీలకంఠేశ్వర అని చెప్తూ ఇంకొక భావం, కొంచెం ఇవి కొన్ని భావాలు కొంచెం యోగపరంగా ఇవి ఉండడం చేత సామాన్యంగా చక్కమని అందుకోకపోయినా ఆలోచిస్తే తెలుస్తుంటాయి. ఒకటి,
మొత్తం స్వామి స్వరూపంలో వివిధ వాద్యములు, సంగీత స్వరూపుడు కదా, దాన్ని భావించడం జరిగింది. మూలాధారము నుండి బ్రహ్మమిలమున్ ముట్టన్ మహామేరువే లీలావీణ. మూలాధారం నుంచి బ్రహ్మవిలం వరకు వెళుతున్నటువంటి అది వెన్నుదండం లీలావీణ అయ్యింది ఇక్కడ. కనుక అది వీణానాదం, వీణ కనపడుతుంది. శిరస్సరిధ్వనులవే రేగన్ సహస్రారధారా లావణ్యము. ఆ సహస్రారం దగ్గర గంగ ప్రవహిస్తుంది, అక్కడ సహస్రారం దగ్గర ఉన్న అమృత స్వరూపం అంతా ఆ నాదములు అక్కడ కనబడుతున్నాయి. వేణువాయన కదా ఘ్రాణము, నాసికకి వేణువుకి ఉన్న బంధం. అలాగే నీ కంఠమే శ్రీలంజూపు వినీల శంఖము. సాధారణంగా కంఠాన్ని శంఖంతో పోల్చడం కనబడుతుంది, కానీ నీ కంఠం కూడా దివ్యధ్వనులు అందులోంచి వస్తాయి. కానీ ఈ కంఠం చిన్న తేడా ఏంటంటే నీలకంఠం కనుక నీలశంఖంలా ప్రకాశిస్తున్నటువంటిది. అలాగా వాద్యస్వరూపాలుగా గోచరిస్తున్నాం. పైగా వేదం నిన్ను అనేక చోట్ల నీలగ్రీవా నీలగ్రీవా అని స్తుతించిందంటే ఎంత గొప్ప విషయం చెప్తున్నది. కనుక నీలగ్రీవైన మాట ఛందస్సుల నుంచి వచ్చినటువంటిది. నీలగ్రీవ విలోహితాయనచు నిన్నెన్నో నమస్కారముల్ మాలల్ గుర్చుచు ఛందముల్ పొగడె భీమా సత్వసంలీనమౌ లీలా రాజస తామసమ్ములవి ఈ రీతిని స్ఫురించన్ జగన్మూలాకార ప్రధానతత్వ శరణమ్మో నీలకంఠేశ్వర. అంతేకాదు కావ్యంలో రకరకాల శిల్పాలు ఉంటాయి, ఒక్కొక్క చోట ఒక్కొక్క రకమైన అలంకారం ఉంటుంటుంది. నీ శరీరం కూడా కావ్యస్వరూపంగా నేను దర్శిస్తున్నాను. కావ్యము కాంతా సంహితంగా ఉండాలి అంటారు. కాంతా సంహిత తయోపయుజే అని చెప్తారు అలంకారికలు. అంటే ఒక కాంత ఎలాగైతే తాను అనుకున్నది మచ్చికగా చేయించుకుంటుందో కావ్యం కూడా అంత మధురంగా మన చేత ధర్మం ఆచరింపజేయాలని. కనుక కాంతా సంహితం అంటే కాంతవలే లేదా కాంతతో కూడినట్లుగా అని. నీ శరీరమే అలాంటిది. కాంతా సంహిత దేహ దివ్య రసగంగామౌళి. కావ్యంలో రసం అవసరం, ఆ రసము గంగగా ప్రకాశిస్తుంది. పైగా అలంకారములు ఏమిటంటే హాలాహల ధ్వాంతమ్మున్ శశి వహ్ని నాగులును సొంపై నీ అలంకార విక్రాంతులుగా రమణీయ శిల్పమునిదే కల్పించే నీ రూపమే అంతర్ద్రష్టలకెల్ల గోచరము దేవా నీలకంఠేశ్వర. కావ్యంలో వివిధ అలంకారాలు ఉంటాయి, ఒకచోట అలంకారాల్లో రసములు ఇవన్నీ ఉంటాయి. ఈ అలంకారాలన్నీ నీకున్న అలంకారాలు సరిపోతున్నాయి, ఒక్కొక్క అలంకారం ఒక్కొక్క విధంగా. రసమా చిట్ట చివరికి గంగగా ప్రవహిస్తుంది, కావ్య రసంగా గోచరిస్తున్నది. కాంతా సంహితమా నీ శరీరమే అలాంటిది అని చెప్తూ ఇది అంతర్దృష్టికి గోచరిస్తుందంటే కవి క్రాంతదర్శి అన్నారు గనక క్రాంతదర్శి అంతర్ద్రష్ట. అలాంటి అంతర్దృష్టి కలిగిన వారికి స్వామి యొక్క కావ్యస్వరూపం కనిపిస్తుంది. పైగా స్వామి అనుగ్రహం లేకపోతే విషం తొలగి అమృతం దొరికేది కాదు. ఇద్దరు స్వాముల అనుగ్రహం లేకపోతే మథనం జరగదుట. ఆ ఇద్దరు నన్ను అనుగ్రహించుగాక అని చెప్తున్నారు. ఆ ఇద్దరు ఎవరంటే కృంగన్ నామది నిట్టె పట్టి నిలుపున్ కుర్మావతారుండు శ్రీ గంగాపాదుడు శౌరి రేగిన మనక్కాకోల కల్లోలమున్ మృంగున్ శాంభవమూర్తియున్. మనస్సు ఒకసారి కుంగిపోతూ ఉంటుంది సాధనలో ఉన్న బాధ. ఆ కృంగిపోతున్న మనస్సుని మందరపర్వతం ఎత్తినట్టు ఆ కూర్మావతారంతో విష్ణువెత్తాలి. అలాగే మనస్సులో వేదన విషంలా వచ్చినప్పుడు శివుడొచ్చి నిగ్రహించాలి. హరిహరులిద్దరూ కలిసి బ్రతుకుని అనుగ్రహించాలి అంటూ కృంగన్నామది నిట్టె పట్టి నిలుపున్ కూర్మావతారుండు శ్రీ గంగాపాదుడు శౌరి రేగిన మన కాకోల కల్లోలమున్ మృంగున్ శాంభవమూర్తియున్ హరిహరమ్మీ సత్కృపాదీప్తిచే పొంగుల్వారును తత్వసీధువు. వీళ్ళిద్దరు కృప వల్ల అమృతం రావాలి కదా. అమృతం ఏంటి? తత్వామృతం, జ్ఞానామృతం. వీరు ఉభయుల కృప వల్ల రావాలి. స్వయంభూ నీలకంఠేశ్వర అంటే హరిహరు ఉభయ కృప ప్రార్థిస్తూ ఇందులో చెప్పడం జరుగుతుంది. పైగా నువ్వు ఎంత గొప్పవాడు భక్తులు ఆశ్రయించినప్పుడు వాళ్ళ దోషాలు ఉంటాయి, గుణాలు ఉంటాయి. ఆ దోషాలు విషంలో అంత ఉంటూ ఉంటాయి. కానీ ఎంత దయామడి ఉంటే వాటి పెద్ద కనబడినవు సరికదా తగ్గించేస్తాం. ఆ తగ్గించింది కూడా పైగా అందంగా కనబెట్టి చేస్తాం. వాడి దగ్గర చిన్న గుణం రేఖామాత్రంగా ఉంటే అది కాస్త చంద్రుడిలో నెత్తిన పెట్టుకుంటావు. అంటే వాడి గుణాలనేమో నెత్తిన పెట్టి చూపిస్తావు, వాడి దోషాలను నిగ్రహించేసి ఇక్కడ పెట్టేసుకుంటాను భయ్యా. అది నీ దయ. బహుధా వ్యాప్తమదీయ దోషభర తాపంబంత సైరించి నీ మహిమన్నా చిగురంత భక్తినిటిలే మన్నించి సంప్రీతితో తుహినాభున్బలే దాల్చుదేవ రజతోత్తుంగాచలావాస నీ సహజమ్మౌ కృప నే తలంచెద స్మితాస్యా నీలకంఠేశ్వర. పైగా వేదంలో నీ సమస్త రూపాలు నీలగ్రీవులను వర్ణించారు. రుద్రులు ఎంతమంది ఉన్నారు?
సహస్రాణి సహస్రసోయే రుద్రాది భూమ్యాం, వేల కొలది రుద్రులు ఉన్నట్ట. వాళ్ళంతా ఎలా ఉన్నారంటే బ్రహ్మాండ వ్యాప్త దేహాభస్తి హిమరుచ భాసమాన భుజంగై కంఠే కాలా కపర్దా కలిత శశకళ. అంటే అందరు రుద్రులు ఉన్నా అందరికీ నీలకంఠంట. ఇదేమిటో ఏదో ఒకడు మింగాడా, అందరు కలిసి మింగారా? ఇప్పుడు నాకు అర్థమవుతుంది, ఒక్కడివే అంత విషం మింగేవని కాకుండా విశ్వమంతా వ్యాపించిన రుద్రులు వాళ్ళకి కనబడిన విషమంతా మింగేశారేమో అనిపిస్తుంది ఇక్కడ. కనుక వాళ్ళందరూ అలా కనబడుతున్నారు. దిక్కుల్ నిండిన నీదు రుద్రతనువుల్ దేవేశ్వరారాజ్యముల్ పెక్కుల్ వారలు నీలకంఠులకు కన్పింపన్ సదా చిత్రమై లెక్కన్ నీ బహురూపధారణల శ్రీలీలన్ విషజ్వాలలన్ చక్కన్ నిగ్రహణమ్ము చేసితివ యోజన్ నీలకంఠేశ్వర. అంతేకాదు, పాపం అంత విషం మింగినప్పుడు ఎంత బాధపడుతుంటావో, వేడి తట్టుకోలేకపోతున్నావేమో, అందుకు రా అభిషేకం చేస్తాను స్వామి అంటూ సంతాపాకరమైన, పైగా అంత విషం మింగడి ఏ విషయం అది? నేను పడుతున్న బాధలన్నీ నువ్వు తీసుకుని మింగుతున్నావు, అందుకు నువ్వు వేడి ఎక్కువైపోతుంది కనుక చల్లబరచవలసిన బాధ్యత కూడా నాకే. విషం మింగు అని చెప్పి అప్పగించిన వాడికి వేడెక్కిపోయి నేను చల్లబరచద్దు, అందుకే చేస్తున్నాను చూడు. సంతాపాకరమైన నా వ్యథల నీ సౌజన్య రాగమ్ము చేనెంతో ప్రేమ భరించినాడవు కదా, ఈ ఉష్ణతాశాంతికై కాంతార్థంగా ఒనర్తు నేను అభిషేకముల్ సదా భక్తి సంక్రాంతంబౌ రసభావధారల సితాంగా నీలకంఠేశ్వర. కవిత్వం అంటే రసభావధార. ఈ కవిత్వం అనే జలంతో రసంతో నీకు అభిషేకం చేస్తాను, నిన్ను చల్లబరుచుకుంటాను స్వామి అని చెప్తూ, సృష్టిలో ద్వంద్వాలను ఉంటాయి, ఒకదాని కూడా పడవు. నీరు నిప్పు ఒకదాని కూడా పడదు, విషము అమృతము ఇవి విరుద్ధములు, ఒక దగ్గర ఒకటి ఉండవు కూడా. కానీ అదేమిటో నీ శరీరంలో ఒకదాని కూడా పడనవన్నీ అక్కడే కనబడుతున్నాయి నాకు. అంటే విరుద్ధములను కూడా సమన్వయించి చూపిస్తుంటావు, నువ్వు సమన్వయమూర్తివి. జలమున్ నీ శిరమందు వన్ని నుదుటన్ సౌమ్యామృతాంశున్ శశిన్ తలపై కంఠములో విషమ్ము నమరింతల్ చూడ చిత్రమ్ములై చెలగున్ ద్వంద్వములెల్ల ఒక్క జగతిన్ శ్రీ విశ్వరూపాత్మక తెలివొప్పార సమన్వయించితి విక్షాతిన్ నీలకంఠేశ్వర. అలాగే శివుని అష్టమూర్తుల్ని భావన చేస్తూ ఒక్కొక్క మూర్తికి సంబంధించి ఒక్కొక్క పద్యం రచించడం జరిగినది. అది నీలకంఠేశ్వరతో మళ్ళీ అనుబంధం ఉండేటట్లుగా. అయితే దీనికి శాస్త్ర సహాయం చాలా అవసరమే. ఒక్కొక్క పదం వెనకాల అది ఆ మూర్తికి అలా సరిపోతుంది. ఒకే పదం భూమిని వర్ణించడం భూమికి సరిపోవాలి, శివుడికి మళ్ళీ సరిపోవాలి. ఆ రెండిటికి ఆయనకో పదం భూమికో పదం కాకుండా ఆ పదానికి ఒకవైపు భూమిపరమైన అర్థం. అలాగే మొత్తం అష్టమూర్తుల్లో ఏది వస్తే దానిపరమైన ఒక అర్థము, శివపరమైన మరొక అర్థం వస్తుంది. ముందు భూమి, భూమాకార క్షమామయ భుజగ సంభూష సుగంధీ శివ క్షేమాగార సమస్త భారవహనా శ్రీతత్వమేతోచని శ్రీమంతంబగు దేహమందు వసుధారి సర్వభూతాత్మక స్వామి శర్వ మహోన్నత త్రిజగదీశ నీలకంఠేశ్వర. భూమాకార, భూమా అంటే విస్తారం, అనంతం అని అర్థం. వేదంలో భూమా శబ్దం పరబ్రహ్మపరంగా చెప్పబడింది, కానీ భూమాకార అంటే పరబ్రహ్మస్వరూప అని చెప్పడం. అలాగే భూమాకార అంటే విస్తారమైన భూమి. క్షమామయ, క్షమ, ఈశ్వరుడికి అంత సహనమండి, లేకపోతే ఇంతమంది భక్తుల్ని సహిస్తున్నాడంటే క్షమే. భూమికి కూడా క్షమామయ, భూమి క్షమ కలిగినదే. భుజగ సంభూష, శివుడు సర్పధారి, అది ఆయనకి సరిపోయింది. భూమికి ఎలా సరిపోతుందంటే భుజగ రూపుడిని ఆదిశేషువు పట్టి ఉంచుతారు కదా భూమిని, అందుకు ఆయనకి సరిపోయింది. సుగంధి, భూమి గుణం గంధం, శబ్దస్పర్శ గంధాల్లో గంధం భూమి గణం. ఈ నలుగు సుగంధిం పుష్టివర్ధనం సరిపోయింది. క్షేమాగార, మనకి భూమి మీద ఉంటేనే క్షేమం, కానీ క్షేమానికి నివాసమైనటువంటిది శివుడు, అటువంటి క్షేమస్వరూపుడే. సమస్త భారవహనా శ్రీతత్వం, అన్ని బరువుల్ని మోస్తుంది భూమి, అన్నింటినీ భరిస్తున్నది ఈశ్వరుడు, కనుక రెండూ సరిపోయాయి. కనుకే వసుధారి, నీ శరీరంలో సమస్తమైన ఐశ్వర్యములు దాల్చి ఉన్నావు, అందుకే ఈశ్వరుడివి. వసుధారి అంటే వసుంధర, భూమికి కూడా సరిపోతుంది. సర్వభూతాత్మక, అన్ని ప్రాణులకి ఆవాసం భూమి అయితే అన్ని ప్రాణుల్ని భరించేవాడు నువ్వు. అందుకే స్వామి శర్వ, శర్వ అంటే శర్వాయ క్షితిమూర్తయే నమః, అష్టమూర్తుల్లో చెప్పి ఆ పేరు కూడా పద్యంలో వస్తుంది. ఇలా భూస్వరూపుడైన శివునికి మహాన్నదాయి, గొప్ప అన్నములిచ్చువాడా, భూమి అదే పని చేస్తుందిగా, ఈశ్వరుడు కూడా అన్నప్రదాతగా అనుగ్రహిస్తున్నాడు. జగదీశ నీలకంఠేశ్వర. అమృతాకార, రెండవ స్వరూపంలోకి పెడుతున్న జలం. అమృతమని నీటికి కూడా పేరున్నది, నీటికి అమృతమని విషమని వివిధ పేర్లు సందర్భానుగుణంగా వస్తాయి. అమృతాకార జగత్ పవిత్రకర ప్రాణాధార సృష్ట్యాదివే భ్రమదూరా భవ ఓ త్రితాపహర
సర్వార్ద్రాంగదీప్తి రసేశ మహేశ విషమైన లోగని సుధాసారమ్మునందించు దైవమా నారాయణ జీవభావకర తత్వ నీలకంఠేశ్వర. ఇందులో జలతత్వం ఒకవైపు నీటికి సంబోధనలా ఉంటాయి, అదే మాట శివునికి కూడా. అమృతాకార, నీరు కూడా అమృతమే. ఈయన అమృతాకారుడు. జగత్ పవిత్రకర, నీరు పవిత్రం చేస్తుంది. అందుకే ఏదైనా నీటితో సంప్రోక్షణ చేయడం, నీరు పవిత్రం చేస్తుంది. ఈశ్వరుడంతే, స్మరిస్తే చాలు పవిత్రతనిస్తాడు. ప్రాణాధార, నీరు లేకపోతే ప్రాణములు ఉండవు కదా. పైగా సృష్ట్యాదివే, యా సృష్టి సృష్టిరాజ్య అని చెప్పినట్లుగా సృష్టికి ఆది అందున్నది జలమే. సృష్టికి ఆది అందున్నవాడు ఈశ్వరుడేగా, కనుక ఆయనకి ఈయనకి సరిపోయింది. సృష్ట్యాదివే భ్రమదూర భవ, భవాయ జలమూర్తే నమః. త్రితాపహర, నీరు తాపాన్ని పోగొడుతుంది, నువ్వు తాపత్రయాలు పోగొడతావు. సర్వార్ద్రాంగదీప్తి, శివుడు ఎప్పుడు ఆర్ద్రస్వరూపుడు. ఎందుకు? అమృతంతో తడిసి ఉంటాడు. ఆర్ద్రత అంటేనే తడి, నీటి యొక్క లక్షణమే అది. రసేశ, రసములకు ఈశ్వరుడైన, సర్వరసములకు ఈశ్వర స్వరూపుడు. పైగా ఎలాంటి వాడంటే విషాన్ని కూడా తీసుకొని అమృతాన్ని ఇవ్వగలిగేంత రసస్వరూపుడు నువ్వే. నారాయణ, ఈ మాట ఇందులో ప్రయోగించడింది. నారాయణ అంటే జలాన్ని ఆశ్రయించి ఉన్నటువంటి వాడు, జలానికి ఆశ్రయమైన వాడు. రెండు అర్థములు ఉన్నాయి ఇక్కడ. కనుక నారాయణ శబ్దం శివుని సంబోధిస్తూ జీవభావకరా, ఆ జీవభావాన్ని ఏర్పరిచిన వాడు. ఎందుకంటే నీటికి జీవనం అని కూడా పేరున్నది, జీవనాన్ని కలిగిస్తున్నది అని జలస్వరూపాన్ని చెప్తూ ఇక అగ్నిస్వరూపం. రుద్ర, రుద్రాయ అగ్నిమూర్తయ్య, మొదటి శబ్దమే అది. రుద్ర అగ్రమునందు వెల్గు శుచిమద్రోచి జగద్రూప సౌభద్రాత్మ బహుచిత్రవర్ణకర శోభామూల సందీప్త సంవిద్రూప ధనుజాంధకాంతకర దీప్తి సర్వభక్ష సదా హృద్రాజ వెలుగుల్ ఘటించు మమృడా శ్రీ నీలకంఠేశ్వర. ఇది కూడా అగ్నితత్వం ఇందులో కనపడుతుంది. అగ్రమునందు వెలుగు, అగ్రమునందు ఉన్నవాడు అగ్ని. అగ్రే నీతి ఇది అగ్ని. సృష్టికి అగ్రమునందు ఉన్నవాడు ఆయనే. అందుకే అగ్నిలింగం, అగ్నిమీలో పురోహితం. అందుకే శుచిమద్రోచి, శుచి అని అగ్నికి కూడా పేరుంది. రోచి అంటే ప్రకాశం, శుచి కలిగిన ప్రకాశం కలవాడు. పైగా బహుచిత్ర వర్ణకర, అగ్నికి కూడా చిత్రం దేవానం అన్నట్లుగా అనేక వర్ణములు అగ్ని నుంచి వస్తుంటాయి. అదే స్వామి కూడా బహుచిత్రమైనటువంటి జగతిని ఏర్పరుస్తూ చిత్రమైన వన్నెలు చూపిస్తున్నాడు. పైగా ధనుజాంధకాంతకర దీప్తి, చీకటిని అగ్ని పోగొడుతుందిట. ఈయన అంధకాసురుడని వాడిని పోగొట్టాడు, అంధకుడు ఒక చీకటిగాడు. వాడిని పోగొట్టినప్పుడు అగ్నిగా ప్రకాశిస్తున్నటువంటి నువ్వు ఎక్కడ వెలుగుతున్నావయ్యా అంటే సదా హృద్రాజా, హృదయంలో ప్రకాశించే అగ్ని నీకు నమస్కారము. ఇక తర్వాత గాలి, గాలి సోకితే చాలా మంచిది కదా. గాలి సోకితే మంచిదా? గాలి తాకితే కొన్ని పవిత్రములు అయిపోతాయి. వాయువు కానీ తగిలితే కొన్ని పవిత్రం అవుతాయట. అసలు మనకు అన్ని గాలులు తగులుతున్నాయి కానీ ఆయన గాలి తగలట్లేదు. ఇంకా ఈ గాలి గాలి తగిలిందా, గాలి మళ్ళిందా అంటూ ఉంటాం మనం. నువ్వనే గాలి తగలాలయ్యా నాకు. అందుకే ఉగ్ర నీవను గాలి తాకిన మరే యొచ్చమ్ములైనన్ సరే అగ్రావాస సుమంగళమ్ములగునయ్యా దేవా ప్రాణాత్మక. వాయువు కూడా ప్రాణస్వరూపుడు కదా, అందుకే ప్రాణాత్మక. వ్యగ్ర నిర్మల యోగ గమ్య, నిర్మల యోగ గమ్య. వాయువుకి యోగమనుకున్న అనుబంధం చూస్తే వాయు నిరోధముతోనే మన యోగాన్ని సాధించాలి. నిర్మల యోగ గమ్య బహుజీవాధార చైతన్య సారగ్రాహి శివ సర్వగా శృతి విచార నీలకంఠేశ్వర. సర్వగా, వాయువు సర్వగా అంతటా గమనం చేసేది, శివుడు సర్వగా అంతటా ఉన్నటువంటి వాడే అని చెప్తూ వాయుతత్వానికి నమస్కారం చేసుకుని తర్వాత ఆకాశతత్వం. బహిరంత పరిపూర్ణ నాదతను, బహిరంత పరిపూర్ణ, ఆకాశం లోపల బయట ఉంటుంది, శివుడు కూడా లోపల బయట వ్యాపించున్నాడు. నాదతను, ఆకాశం నాదస్వరూపం. విశ్వాకార సంవ్యాపక దహరంమందున చిన్మయాకృతి వినిన్ దర్శించినంచాలురా ఇహమే ముక్తగతిన్ విరాజులు కదా ఈహాపథాతీత చిన్మహిత భీమ జగత్రయాశ్రయ అనంత నీలకంఠేశ్వర. ఆకాశ లక్షణం అని చెప్తూ భీమాయ ఆకాశమూర్తయే నమః. ఇక ఆదిత్య, ఆదిత్యోజ్వల మండలాంతర విచిత్రానేక వర్ణాకృతి, సూర్యమండల మధ్యంలో ఉన్న శివుణ్ణి భావన చేస్తూ వేదాకార, సూర్యుడు వేదస్వరూపుడు, శివుడు వేదస్వరూపుడే. వినీలలోహిత విభావిష్కార, నీలలోహిత కిరణాలు సూర్యుడి నుంచి వస్తుంటాయి, అదే సూర్యుడికి నీలలోహిత శబ్దం వర్తిస్తుంది. ఈ నెలవు నీలలోహితుడే. ఓ నాదాధారకర, నాదాధారకర, నాదమునకు ఆధారమైన చేతులు అంటే ఆయన కిరణాలు, సూర్యకిరణాల్లో సామవేదం ఉంటుందని వేదం చెప్తుంది ఇక్కడ. కనుక నాదానికి ఆధారమే కిరణములు కలిగినటువంటి వాడు. అలాగే స్వామి
శరీరములో నాదానికి ఆధారమైనటువంటి స్వరూపమైన కనుక నాదాధారకర బిషగ్వర. సూర్యుడు రోగాలు పోగొడతట వైద్యుడిలాగా, ఈయన పేరు వైద్యనాథుడు, సరిపోయింది. బిషగ్వర జగన్నాథ తమోధ్వంసి విశ్వాది సర్వరసమ్ములను గొనుమ భవ్య నీలకంఠేశ్వర. సూర్యుడు వస్తే అన్ని రసాలు లాక్కుంటాడు, అలాగే మా రసములన్నీ నువ్వే స్వీకరించవయ్యా అని సమర్పణ చేస్తూ సోమా. ఇక చంద్రతత్వం. సస్యకర రసాత్మక సుధాంశు ఆర్ద్రమూర్తి శివ, నీ మహాత్మ్యము చేత దేవపితరులు నిత్యము సంపోషితులు. శివుడి చేత దేవతలు పితృదేవత అందరూ పోషింపబడుతున్నారు. చంద్రుడి వల్ల కూడా జరిగేది అదే ఇక్కడ. పైగా ఆర్ద్రమూర్తి, సుధాంశు, ఇవన్నీ కూడా శివపరంగా కూడా కనిపిస్తుంది. శ్రీమత్ షోడశ సత్కళాకర 16 కళలవాడు చంద్రుడు, 16 కళలవాడు ఈశ్వరుడే. అందుకే షోడశ కళం పురుషం వేత్త అని ఉపనిషత్తు చెప్తున్న మాట ప్రకారంగా. రసశ్వేతద్యుతి శుభ్ర నిస్సీమ తాపవిషాహర మృగధర శ్రీనీలకంఠేశ్వర. మృగము లేడిని ధరించేది చంద్రుడు, ఈయన మృగధరుడే, ఈయనకి సరిపోయింది కనుక చంద్రస్వరూపంగా చూపిస్తూ చివరికి యజమానమూర్తిగా చెప్పేటప్పటికల్లా ప్రత్యక్షముగా అష్టమూర్తిగా తిరంబయితోచు విశ్వాత్మక నృత్యేశ పశునాథ సాంబ యజమాని దుష్కృతుధ్వంసక. యజమాని అంటే యజ్ఞం చేసేవాడు. నువ్వు యజ్ఞం చేసేవాడువా, యజ్ఞం పోగొట్టేవాడువా? యజ్ఞం పోగొట్టాడు దక్ష యజ్ఞాన్ని. దుష్కృతుధ్వంసక సత్య. అది నువ్వు యజమాని ఎలా అవుతావు అంటే సర్వము యజ్ఞమీ జగము అధిష్టానంబు నీవే కదా కృత్యాధార ఫలంబు మోక్షమిడు సాక్షి నీలకంఠేశ్వర. సర్వ జగన్నిర్వహణే యజ్ఞం, దాన్ని చేసే యజమానువు నువ్వు. అలా నిన్ను గమనిస్తే ఇంకా మాదే ఉంది, అదంతా చేసినవాడు నువ్వు. ఈ జ్ఞానం మోక్షమిస్తుంది కనుక ఇలా నమస్కరించి, స్వామి నీ భక్తులు ద్వంద్వానికి అతీతులై ఉంటారు, ఎందుకంటే నీ భక్తులు కనుక. ద్వంద్వానికి ఎలా అతీతమై ఉండాలో నువ్వు నేర్పో. నీకు అమృతము అక్కర్లేదు, విషము అక్కర్లేదు, కానీ లోకక్షేమం కోసం రెండు ధరిస్తావు, కానీ రెండింటికి అతీతంగా ఉంటావు. అలాగే సుఖానికి దుఃఖానికి అంటకుండా నీ భక్తులు ఉండగలుగుతున్నారంటే ద్వంద్వానికి అతీతుడైన నిన్ను హృదయంలో ధ్యానించడం వల్లే వాళ్ళు అలా ఉండగలుగుతున్నారు. ద్వంద్వాతీత స్థితిని చూపిస్తుంది నీ యొక్క విషయం. సమలోష్టాస్మ సువర్ణులైన మునులున్ సాంత్యాస్పదాత్ముల్ సదా భ్రమలన్ బాసి విరాగులై సతము ద్వంద్వాతీతులై ముక్తులై అమృతంబున్ విషమొక్క రీతిగన సయ్యాటించు నీతత్వమే తమ ధ్యానంబున నిలిపి కొల్చెదరు కాదా నీలకంఠేశ్వర. కనుక నీలకంఠేశ్వర తత్వం అటువంటి స్థితిని మనకు ఇవ్వాలి. పైగా అమృతం అంటే అందరూ రెడీవే, విషయానికి ఎవరు ముందు వస్తారండి? అమృతం అనగానే నీకా నాకా కొట్లాట. అలాగే రత్నాలు వచ్చినప్పుడు కల్పవృక్షాలు వచ్చినప్పుడు కొట్లాట, కానీ విషం వచ్చినప్పుడు నీకా నాకా ఉండదు. కనుకనే పాలకుడు ఎలా ఉండాలంటే భోగాలకు ముందు రాడు, త్యాగానికి ముందు వస్తాడు. కనుక నువ్వే పాలకుడు అయ్యా. అదే సత్యధర్మ పదమును రూపించు నీ పేరు అనేది. అదేవిధంగా స్వామి అన్నీ నీకు అలంకారాలు అయిపోతాయి, నా శరీరంలో అన్నీ నీకు అలంకారాలు అయిపోతాయి. ఎలా అంటే నిన్నే నమ్మిన దేహి దేహ మురలన్. నిన్నే నమ్ముకున్న దేహి అంటే జీవుడు శరీరం నశించిపోయాక జీవుడికి ఎలాగ ముక్తినిస్తావు. కానీ ఏ దేహంతో వాడు ఇంతసాగా కొలుచుకున్నాడో వాడు ఆ దేహాన్ని విడిచిపెట్టేశాడు. కానీ ఈ దేహంతో కొలుచుకున్నాడు కదా అనే ప్రేమతో ఆ దేహాన్ని కూడా నువ్వు స్వీకరిస్తావు. ఎలా స్వీకరిస్తావంటే నిన్నే నమ్మిన దేహి దేహ మురలన్ నీలోననే లీనము అన్నన్నా చితిభూది పూతగా శిరమ్మ రుండహారమ్ములో ఎన్నన్ పుణ్యము చంద్రుగా. వాడు చేసిన కర్మలు కూడా పోతాయి కదా, వదిలిసి వెళ్ళిపోతాడు పరమాత్మలోకి. ఎన్నన్ పుణ్యము చంద్రుగా అఘములన్నీ కాలకూటమ్ముగా ఎన్నో లీలల దాల్చు వత్సలత నీదే నీలకంఠేశ్వర. వాడవన్నీ స్వీకరిస్తాం. ఇంతవరకు ఒక భావన చేసి తర్వాత మరొక భావన. అసలు అంత విషయం గొంతులో ఎలా పెట్టుకున్నావయ్యా? ఒక చేదు గొంతులో ఉంటేనే దిగడానికి చాలా యాతన పడతాం మనం. ఒక చేదు గొంతు దగ్గర ఉంటే అది కిందకి దిగిపోవడానికి ఆ చేతి తెలియకుండానే రకరకాల తాగడాలు తినడాలు ఇవన్నీ చేస్తాం. మరి అంత విషయం గొంతులో ఉన్నప్పుడు ఎలా దిగిందయ్యా? ఓహో, ఆవిడుందే పక్కన, ఆవిడ ఎలా చేసి ఉంటుందంటే ఏ మాధుర్యపు టోగిరమ్ము నిడెనోయి అన్నపూర్ణమ్మ. ఏ మాధుర్యపు టోగిరమ్ము మాధుర్యపు టోగిరం మిడినదోయి అన్నపూర్ణమ్మ నీ శ్రీమంతంబగు కంఠమందు కటువో క్షేళంబు శాంతింపగన్. అంత విషం ఏ బాధ లేకుండా ఉన్నది అంటే ఆ లోపల ఆవిడేదో మంచి పదార్థం పెట్టుంటుంది అన్నపూర్ణమ్మ. ఏ పదార్థం పెట్టి ఆ విషయాన్ని శాంతింపజేసిందో ఆ అన్నం కొంచెం పెట్టమని మా అమ్మను అడుగుతున్నాను.
ఆ మాహాత్మ్య సుభిక్ష కొంచెమిడుమమ్మాయంచు మా తల్లినే ఈ మా వేదన తిర్పగొల్తు వరదాయి నీలకంఠేశ్వర. ఆ కంఠాన్ని చూసి ఇంకా భావన చేస్తూ అసలు మాడిపోయిన మచ్చ కనిపించట్లే, నిగనిగలాడుతూ ఇది రత్నం పెట్టుకున్నావా అన్నంత అందంగా కనపడుతుంది. చూస్తుంటే ఏమనిపించిందంటే అది విషం వల్ల వచ్చిన నీలం కాదేమో అనిపిస్తుంది. అమ్మవారు ఏం చేసింటారు, నీకు అలంకారం చేద్దామని శ్రీమించన్ హరినీల చూర్ణమది ఏ స్నేహంపు మిశ్రమ్మునన్ ప్రేమన్ నీ గళమందు దిద్ది ఉమా. అక్కడ అలంకారం దిద్దిందేమో. ఎలా దిద్దుంటుందంటే ఇంద్రనీలమణుల పొడి తీసుకుని దానిలో స్నేహం కలిపిందిట. స్నేహం అంటే ప్రేమ, స్నేహం అంటే జుడ్డు అని కూడా అర్థం ఉంది, నెయ్యి అని కూడా. అదేదో జుడ్డు కలిపింది దాంట్లో, దేనితో ఇంద్రనీల పొడితో దిద్ది నీకు అలంకారం చేద్దామని అక్కడ అలా కుంచి తీసుకుని అలా దిద్ది ఉంటుంది. అందుకు అది చక్కగా కనబడుతుంది, అంత అందంగా కనబడుతుంది. విషం వల్ల రాలేదయ్యా, మా అమ్మ దిద్దిందేమో అక్కడ. ఇదొక భావం. శ్రీమించన్ హరినీల చూర్ణమది ఏ స్నేహంపు మిశ్రమ్మునన్ ప్రేమన్ నీ గళమందు దిద్దే ఉమ నీ శృంగారమే పెంచగా స్వామి లేక విషానులబ్ధ కళకి సౌందర్యములు దక్కునా సోమ సుందరత నిధాన కరుణాంశు నీలకంఠేశ్వర. విషం వల్ల వచ్చేదానికి ఇంత అందం ఉంటుందా? అంత అందం కనబడుతుందంటే అది విషం వల్ల కదా, మా అమ్మ దిద్దు ఉంటుంది అక్కడ. ఇదొక భావన. పైగా అమ్మ అన్నం ముద్ద పెడితే ఆ తాపం పోయింది అంటున్నాను, కానీ అసలు నీకు తింటున్నప్పుడు కూడా తాపం లేదేమో. ఎందువల్ల? తాపం లేకుండా హాయిగా తినేసావు, నీకేం బాధ లేదు. పైగా మింగేసింతో నవ్వేట్టు ఒకసారి అందరిని చూసి. అయ్యో విషం మింగి ఎవడన్నా నవ్వుతాడండి? నవ్వేవు. ఇప్పుడు మాకు అర్థమైపోయింది ఎలా మింగగలిగేవో. శివ సిద్ధౌషధమట్లు చేసి విషమున్ సేవించు కాలమ్మునన్ సవిధన్ నీ సతి గౌరి. ఆ పక్కన ఆవిడ నిలబడింది, అలా చూసింది ఆవిడ. గౌరి చూపుల సుధాసారమ్ముచే ఆర్ద్రమై నవమాధుర్యమునాయన గడియలో ఆనందివై ఆరగింపవలీలం జరిపించుకుంటివి కదప్ప నీలకంఠేశ్వర. ఆవిడ అలా చూసిందిట. అమృతమయమైన ఆవిడ చూపులు వెళ్ళి ఆ ముద్దకి తగిలాయి, విషపు ముద్దకి. అప్పుడు హాయిగా తినేసి ఆనందంగా ఉన్నావు అంటే లోపలికి వెళ్లకుండా అమ్మ తన చూపులతో ఆ విషత్వాన్ని తీసేసింది దాంట్లోంచి. అంటూ సవిధన్, సవిధన్ అంటే దగ్గర, సవిధన్ నీ సతి గౌరి చూపుల సుధాసారమ్ముచే నార్ద్రమై నవమాధుర్యము నాయన గడియలో ఆనందివై ఆరగింపవలీలం జరిపించుకుంటువి కదప్ప నీలకంఠేశ్వర. చివరికి వచ్చేటప్పటికి అమ్మవారు వచ్చారండి. అమ్మవారే ఆ చివరికి రాగానే అమ్మవారు అయ్యవారు కలిసిపోతే ఇంకది చివరై. ఎప్పుడైతే శివశక్తి ఐక్యతత్వం వచ్చిందో ఇంకా అదే చివర, అదే ఆఖరు. అందుకే అసలు ఆవిడ ఉన్నదే విషయం. ఆవిడ మింగకపోతే నువ్వు మింగమంటావా? వద్దు అని ఆపేసి ఉంటే మింగేవాడికో. ఆవిడంతే ఇలాగే ఉంటుంది. నువ్వు తినడానికి ఎంత సిద్ధపడతావో నీ చేతి తినిపించడానికి ఆవిడ అంత సిద్ధపడింది. చూస్తూ ఉంటే నువ్వే వేషం వేస్తే ఆ వేషం వేయడం, నువ్వేం చేస్తే దాన్ని ప్రోత్సహించడం ఒక అలవాటైపోయినట్టుంది. ఘన సౌందర్య నిధాన సీతగిరిరాట్ కన్యామణీదేవి. ఘన సౌందర్య నిధాన సీతగిరిరాట్ కన్యామణీదేవి తా నిన్ను ప్రేమించుడుతోనే ఆగక బలి నీ తీరుకున్ ధీటుగా పునుకలు దాలిచి ఖాళీ ఆయను. నువ్వు ఎలా ఉంటే అలా ఉందామని నువ్వు పునుకలు దాల్స్తే ఆవిడ పునుకలు దాల్చి ఖాళీ అయిపోయింది. ఆఖరి నువ్వు విషయం మిగతాడు, సరే మింగంది, ఇలా ప్రోత్సహిస్తుంది. కనుక మీ ఇద్దరు ఒకరికొకరు తగినట్టుగా ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ నిన్ను ప్రోత్సాహితం చేసే నవ్వునని హాలాహల భక్షణమునకు అయ్యా నీలకంఠేశ్వర. చూస్తూ ఉంటే నేను అలా ధ్యానిస్తుంటే నువ్వు కనిపించట్లే, అమ్మవారు కనబడుతున్నాను, నీలో అమ్మవారు కనబడుతున్నారు. ఇది ఇంచుమించు ఆఖరి పద్యం. రుద్రా నీ జడకెంపులందు లలితారూపము ఫాలంబునం రౌద్రశ్రీకళ దుర్గ హాసమున లీలన్ శారదామూర్తి శ్రీ భద్రంబౌ గళమందు కాళి తనువున్ పాలించ గౌరీప్రభల్ చిద్రూప నిన్ను చూడ తల్లి కనిపించన్ నీలకంఠేశ్వర. అరుణాం కరుణాతరంగితాక్షి అన్నారు కదా, కానీ అరుణవర్ణపు జటల్లో లలితమ్మ కనబడుతుంది. ఫాలముల అగ్ని తామగ్నివర్ణాం తపసా జ్వలంతీం వైరోచనీం అన్నారు కనుక ఫాలమునం రౌద్రశ్రీకళ దుర్గ హాసమున లీలన్ శారదామూర్తి. ఆ చిరునవ్వుల సరస్వతి కనబడుతుందట. ఇది తెల్లగా ఉంది అని చెప్పడం మాత్రమే కాకుండా నవ్వులు అనేక రకాల భావాలు ఉంటాయి. అందులో శివుడి నవ్వులు అన్ని భావాలు, భావం అంటేనే సరస్వతీమూర్తి కనుక హాసమున లీలన్ శారదామూర్తి శ్రీ భద్రంబౌ గళమందు కాళి తనువున్ పాలించే గౌరీప్రభల్. శరీరం అంతా తెల్లని వాడివి, గౌరీ అంటేనే తెల్లదని అర్థం. మొత్తానికి నిన్ను చూడ తల్లి కనిపించన్ నీలకంఠేశ్వర. ఇలా ఈ పద్యాలన్నీ రాసి నీకు ఇస్తూ ఉంటే
ఎందరెందరో గొప్ప గొప్ప కవిత్వాలు రచిస్తుంటే ఈ పద్యాలు ఏ పాటిస్తాను అయినా స్వీకరించి పర్వాలే. వాళ్ళు ఇస్తే విషమే మింగవు, ఈ పద్యం తీసుకుంటే నీకేమిటయ్యా, ఇది విషం అంత కాదులే, నిన్నేం బాధ పెట్టదు. ఎవరూ భరించలేని దాన్నే భరించవు, ఎవడు భరించలేని కవిత్వం ఇది నువ్వు భరించు. వెస సైరింపగలేమటంచు విబుధుల్ భీతిల్లి వర్జించినన్. విబుధులు అనే మాటకి దేవతలు పండితులు అని అర్థం. ఎందుకంటే పండితులు సాధారణంగా కొద్ది మెచ్చడం కష్టం, ఎందుకంటే వాళ్ళకి రంధ్రాలు కనబడుతుంటాయి బాగా, దోషజ్ఞులు. అలా వాళ్ళు మెచ్చకపోవచ్చు, వాళ్ళకి నచ్చకపోవచ్చు, అయినా నీకు ఇచ్చేస్తా. ఎందుకంటే వెస సైరింపగలేమటంచు, మేము భరించలేమని దేవతలు వదిలేసిన దాన్ని తీసుకోలే, మేము భరించలేమని పండితులు వదిలేసిన దాన్ని నువ్వు స్వీకరించు. వెస సైరింపగలేమటంచు విబుధుల్ భీతిల్లి వర్జించినన్ విషమున్ గొంటివి. అంతకన్నా చవులు విందుల్ కదా నాకృతుల్ ప్రసవాస్త్రాంతక స్వీకరించుమ మరే వాదమ్ములు లేకయే పసలేకున్నను బాధ పెట్టవురదేవా నీలకంఠేశ్వర. అసలు ఒక్క కంఠాన్ని చూస్తే 108 పద్యాలు వచ్చాయి. మొత్తం ఒళ్ళంతా పట్టించుకుంటే ఎంత పద్యం వచ్చేదో. ఒక కంఠమ్మును పట్టి చూడగని ఓహో వందలో ఊహలే ప్రకటంబైనవి. ఇంక నీ తనువు సంభావింప పూర్ణంబుగా సకలమైన భవద్రహస్య గుణ విస్తారమ్మలౌ భావముల్ సుఖవిత్వాక్య తపస్సుగాగ బ్రతికించు నీలకంఠేశ్వర. ఇంక నీ యొక్క మిగిలిన స్వరూపం చూస్తూ ఉంటే ఎన్ని భావాలు వచ్చి నా బ్రతుకంతా నీ కవిత్వమై నన్ను బ్రతికిస్తుంది. అదే శివపదమై బ్రతికిస్తుంది మొత్తం. ఇది చివరికి విశ్వనాథ సత్యనారాయణ గారు నాన్నగారు శోభనాద్రిస్తారు. వారు నందమూరి అనే వారి ప్రాంతంలో విశ్వేశ్వర స్వామి ఆలయం నిర్మాణం చేశారు. ఆయనపై మాస్వామి అని విశ్వనాథ వారు కూడా ఒక శతకం రచించారు. నేను కొంతకాలం విశ్వనాథ గారి ఇంట్లో ఉన్నాను. అప్పుడు విశ్వనాథ గారు లేరు, వారి అబ్బాయి గారు ఉన్నారు పావన శాస్త్రి. కానీ విశ్వనాథ శాస్త్రి మీద అభిమానంతో పావన శాస్త్రి గారి ఇంట్లో ఉన్నాను. ఆ సమయంలో వెళ్ళి చూడడం జరిగింది కూడా నందమూరి విశ్వేశ్వర స్వామిని. ఈ శతకం ఆయనకు అంకితం చేయడం జరిగింది. ఆయన మాస్వామి అనే పేరుతో రచించారు. స్వామి పేరు విశ్వేశ్వరుడే అక్కడ పెట్టింది. అందుకే ప్రారంభం మాసామి శివ విశ్వనాథ కవి సమ్రాట్ కావ్య కల్ప ప్రసూనాసాధ్యాకృతి. నువ్వు విశ్వనాథ సత్యనారాయణ గారి చేత స్తుతింపబడ్డావు, ఇప్పుడు నా చేత స్తుతింపబడ్డావు. ఆయన ఏ కుసుమాలు వేశారంటే కల్పవృక్ష కుసుమాలు మీద వేశారు. ఆయన రామాయణ కల్పవృక్షం రాసి శివుడికి అంకితం చేశారు. ఆయన నావో కల్పవృక్ష కుసుమాలు కావు. మాసామి శివ విశ్వనాథ కవి సమ్రాట్ కావ్య కల్ప ప్రసూనాసాధ్యాకృతి నాదు కైతలివిగే ఇవిగో ఆలింపవే భావనావాస ఈయవి తుమ్మి పువ్వులటు సంభావించు నీ పూజ చిద్భాస శ్రీ సిత శోభనాద్రిలయాభా నీలకంఠేశ్వర. ఇవి తుమ్మి పువ్వుల్లో తీసుకోవయ్యా అన్నారు. అంటే శివుడికి తుమ్మి పువ్వులు ఎలాగ ప్రీతేలండి, సరిపోయింది. పై ఇది రచింపజేసినది నా తండ్రి, ఆయన నీ స్వరూపమే గనక నన్ను ప్రేరేపించి బ్రతుకు సార్థకమయ్యేటట్టు చేశారు. నీదవు రూపము నాదు తండ్రి కనుక నిత్యము నువ్వెలాగైతే విషాన్ని నిగ్రహించి లోపల దాచేసుకుని భక్తులను అనుగ్రహిస్తావో, బిడ్డగా నేను చేసిన దోషాలన్నీ క్షమించి నన్ను ఆ విధంగా అనుగ్రహించిన వారు తండ్రి. అందుకే నీదవు రూపము నాదు తండ్రి కనుక నిత్యము నా దోషముల్ పాదవు సత్కృపతో క్షమించి కృతి సంభావించి నా భాగ్యమై ఆదేశం మిడి పద్యమాలికలను నర్చింప తద్దత్తమౌ నా ధీశక్తిని వ్రాసినాడగొనుమన్నా నీలకంఠేశ్వర అంటూ ఈ నీలకంఠేశ్వర అని మకుటంతో శివుని నీలకంఠాన్ని భావనం చేయడం జరిగింది. ఇది స్వీయ రచన అయినప్పటికీ ఇందులో చెప్పిన భావాలన్నీ మనందరివిను. ఆ నీలకంఠేశ్వరుని స్మరించుకున్నాం ఇక్కడ కూర్చొని. ఏ పేరు చెప్తే చాలు స్వామి కరుణ పొంగి వస్తుందో ఆ పేరు నీలకంఠ. అందులో లీల ఉంది, యోగం ఉంది, దయ ఉన్నది, ఒక ధర్మ నిర్దేశకు కూడా కనబడుతోంది. కనుక ఇన్నిటినీ దర్శిస్తూ రాసినటువంటి నీలకంఠేశ్వర శతకంలోని కొన్ని పద్యాల్ని ఇక్కడ చెప్పుకుని ఈ ఆత్మీయమైన ప్రాంగణంలో విశ్వేశ్వర రూపుడే నీలకంఠ స్వామికి దీన్ని సమర్పణ చేసుకుంటూ స్వస్తి.